బెల్గావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు కాలేదు. సోనియా గాంధీతో పాటే ప్రియాంక గాంధీ ఢిల్లీలోనే ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడితే రేపు సిడబ్ల్యూసి సమావేశానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మొత్తం ఈ సమావేశాలు 2 రోజులు, ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, లోక్సభ సభ్యురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అదేవిధంగా మరొక లోక్సభ సభ్యురాలు, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే సోనియా గాంధీ మాత్రం అనారోగ్య సమస్యతో ఆమె గత కొన్ని రోజులుగా కూడా బాధపడుతున్న నేపథ్యంలో జర్నీ ఎక్కువ సమయం తీసుకునే రీత్యా వాతావరణం కూడా సహకరించిన నేపథ్యంలోనే సోనియా గాంధీ సమావేశాలకు హాజరు కాదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి దాంతోపాటు ఈ కర్ణాటకలో జరుగుతున్న ఈ సమావేశాలు, ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో పాటు మొత్తం కర్ణాటక పార్టీ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ సమావేశాల జయప్రదం కోసం మొత్తం కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే 100 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఈ బెళగావిలో బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ బాపు ఘాటుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలక స్థాయి సమీక్ష సమావేశాలు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం 4 రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీరు, హర్యానా, తర్వాత జార్ఖండ్, తర్వాత మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగితే ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలో 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తామని చెప్పి ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, అధికారంలోకి రాలేదు. అయితే కేంద్రంలో కూడా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పరిపాలిస్తున్న సమయంలో మూడోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్పి ఇండియా కూటమి, కాంగ్రెస్ కొన్ని మిత్రపక్షాలను కలుపుకొని ఇండియా కూటమి పేరుతో ముందుకెళ్ళేప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అధికారంలో రాలేదు. కానీ ఎంపీ సీట్లు మాత్రం పెరిగాయని చెప్పి అనుకోవాలి. అయితే గత లోక్సభ ఎన్నికల తర్వాత ఏఐసిసి సమావేశాలు జరిగినప్పటికీ ఈ సమావేశాల్లో కూడా గత 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, తర్వాత భవిష్యత్తులో తీసుకుపోవాల్సిన అంశాలపై కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడి ప్రయాణానికి సౌకర్యంగా ఉంటే రేపు మధ్యాహ్నం సమయంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మాత్రమే కనబడుతున్నాయి. ఇది కూడా పార్టీ వర్గాలు అధికారికంగా కన్ఫర్మ్ చేయడం. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రము, తర్వాత కర్ణాటక రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రోటోకాల్ అడ్వైజర్ అర్కర వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరవడం. మరొక ఏఐసీ సభ్యుడు వంశీచంద్ర రెడ్డి ఇప్పటికే ఆ సమావేశంలో ఉన్నాడు. కాబట్టి 2 రోజుల పాటు జరిగిన సమావేశాలకి మొత్తం కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి చేపడుతున్న చర్యలు, ముఖ్యంగా మైనార్టీలపై దాడులు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు, ఈ అన్ని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఎన్నికల ఫలితాల రోజే కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇతర ఎంపీలు, పార్లమెంట్ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులందరూ కూడా కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా ఒక దేశవ్యాప్త చర్చ జరగాలి, ఖచ్చితంగా పోరాటం కూడా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇంక ఇవన్నీ అంశాలతో పాటు తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు ఏదైతే అధికారం ఉన్నాయో మళ్ళీ వాటిని కాపాడుకునే దిశగా ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైనే ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సిడబ్ల్యూ సమావేశాల్లో చర్చించే అవకాశం కనబడుతుంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.